కండిషనల్ లవ్ అంతే. కారణాలు ఎత్తుక్కుంటుంది, ఎప్పుడు వదిలేద్దామా అని చూసుకుంటారు. ఎత్తమాటలు ఒకటే లెక్కేసుకుంటాం. వీళ్ళు నా కండిషన్ నెరవేరుస్తారా, నెరవేర్చరు. నెరవేరిస్తే ప్రేమిస్తాను, నెరవేరిస్తే బంధంలో ఉండి, నెరవేర్చకపోతే సంబంధం లేదు. 60 ఏళ్ళు దాటాక తల్లి తండ్రిని పిల్లలు ఎందుకు వదిలేస్తున్నారు చెప్పండి? ఎందుకంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి ఆదాయం ఉండదు. 60 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఆరోగ్యం బాగోదు, ఖర్చులు పెట్టాలి, అవునా కదా? అప్పుడు రోగాలు చాలా ఖరీదుగా ఉంటాయి. వాళ్ళ కాలు ఇరిగిపోతే లక్షల్లో అవుతుంది, చెయ్యి ఇరిగిపోతే లక్షల్లో అవుతుంది, వాళ్ళకి జ్వరం వస్తే లక్షల్లో అవుతుంది, షుగర్ వస్తే లక్షల్లో అవుతుంది. అందుకని 60 ఏళ్ళు దాటిన తర్వాత సాధారణంగా ఎవరు కూడా తల్లి తండ్రిని ప్రేమించరు. అవునా? నేను చెప్పేది అబద్ధమా? వాస్తవాలు. మనుషుల యొక్క ప్రేమ ఇంత స్వార్థపూరితమైనదని తెలిసినా, ఏమండి, అన్నా తమ్ముల ప్రేమ ఎంత స్వార్థపూరితమైనదని తెలిసినా, తల్లి తండ్రి ప్రేమ ఎంత కండిషన్దని తెలిసినా, ఇంకా అదే ప్రేమ ముసుగులో ఉండిపోయి దేవుని ప్రేమను మనిషి తెలుసుకోలేకపోతుంది.